మాకు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ నాయకులు కానీ ప్రతి ఒక్కరు కూడా అందుబాటులో ఉండడమే కాకుండా మంచి మంచి పథకాలు సూపర్ సిక్స్ని సూపర్ హిట్స్ చేయడమే కాకుండా రైతుల్లో కళ్ళలో ఆనందం చూశారు. 7,500 7,500 2 సార్లు ఆల్రెడీ మనకి గవర్నమెంట్ తరపున ప్రతి ఒక్క రైతు అందుకోవడం జరిగింది. తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు కూడా తల్లికి వందనం అనేది చాలామంది తల్లుల్లో ఎంతో సంతోషాన్ని చూసినారు. అదేవిధంగా 16,000 చిల్లర పైచిలకు టీచర్స్ జాబులు ఇవ్వడం కానీ, పోలీసు వ్యవస్థలో పోలీసు నిరుద్యోగులు ఉన్న ఎంతోమంది ఎన్నో కేసులు చేయించి వాళ్ళకు కూడా ఈరోజు పోస్టింగ్ వాళ్ళకి ఇప్పుడు ట్రైనింగ్లో ఆల్రెడీ ట్రైనింగ్ చేస్తున్నారు. ట్రైనింగ్ ఫీల్డ్లో ఇవ్వాల్సిన దాన్ని 12,500 చేయడం కానీ, తర్వాత వచ్చేసి మనకి మహిళలకి ఫ్రీ బస్ అయితేనేమి, విద్యార్థులకు కూడా ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ప్రతి ఒక్క సమస్యను కూడా అందుబాటులో ఉండి స్కూల్ వరకు ప్రతి ఒక్కరూ కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివి బాగా ఇది చేయాలని చెప్పడం కానీ, పోలవరము అమరావతిని ఎంత టార్గెట్గా పెట్టుకున్నారో దాదాపుగా 2014 నుంచి 19 వరకు జరిగినటువంటి 90% పనులు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ 2019 నుంచి 24 5 సంవత్సరాలు పరిపాలించినా కూడా దాదాపుగా ఒక 10% కూడా వాళ్ళు పనులు చేయలేకపోయినారు. ఇప్పుడు ప్రజలందరూ ఆశీర్వాదంతో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, పైన ఎన్డీఏ గవర్నమెంట్ రావడం, మనకి ప్రతి ఒక్క దీంట్లో కూడా కేంద్ర ప్రభుత్వం కూడా సపోర్ట్ చేయడం వల్ల మన గవర్నమెంట్ బాగా రన్ అవుతుంది. ఇంకా దాదాపుగా ఒక 15 సంవత్సరాలు కన్నా మనము ఇదే గవర్నమెంట్ కన్నా కొనసాగిస్తే అమరావతి కానీ, పోలవరం కానీ ఎన్నో లక్షల మందికి ఉద్యోగాలు కూడా ఖచ్చితంగా కలగజేస్తారని చెప్పనేసి అందరికీ కూడా మరొకసారి మనవి చేస్తున్నాం.